ఈ దివాళీకైతే మీరు 10 నిమిషాల్లో అయిపోయేటువంటి ఈ బ్రెడ్‌తో చేసే స్వీట్ అయితే మీరు చేసి పెట్టండి. 10 సంవత్సరాలైనా కూడా దీని టేస్ట్ అయితే మీ ఇంట్లో ఎవ్వరైతే మర్చిపోలేరు. అదే కాదు దీనికి కావాల్సినయి 4, 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకొని క్యూబ్స్‌గా కట్ చేసుకొని పెట్టుకోండి. బాండీలో నెయ్యి వేసి కొంచెం దోరగా వేయించి పక్కన పెట్టేసి, అదే బాండీలో ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేయండి. ఒక బాయిల్ రాగానే ఆ పాలల్లో టేస్ట్‌కి తగినంత షుగర్ యాడ్ చేసి, షుగర్ కరిగేంత వరకు కాచండి. ఇప్పుడు 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసి లైట్గా కన్సిస్టెన్సీ ఫామ్ చేసి ఆ మిల్క్ని ఈ మిశ్రమంలో కనుక యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు థిక్గా కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యాక యాలకుల పౌడర్ వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు ఉంచండి. అంతే అండి. ఇప్పుడు మనం ఏదైతే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ తీసి ఈ మిశ్రమంలో యాడ్ చేసి 5-6 మినిట్స్ వదిలేయండి. అంతే టేస్టీ బ్రెడ్‌తో చేసే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని కొంచెం కండెన్స్డ్ మిల్క్ పైన పిస్తాస్తో వేసి డెకరేట్ చేసేయండి. టేస్టీ యమ్మీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఏంటి నచ్చిందా? మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.